నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ m4telugunews.com వెబ్సైట్ మరియు M4 తెలుగు న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666650226 మరియు 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు మరియు పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. ఈ రోజు నుంచి మనం లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 230 నామాలు, ఈ 230 నామాలు కూడా మనం ఒక్కసారి శ్రవణం చేద్దాం. రోజుకు ఒక నామం చొప్పున. నామం ఎవరి కోరికను బట్టి వాడు దీక్షగా దాన్ని పఠనం చేసి మీ కోరికను నెరవేర్చుకోండి. ఆ నామాన్ని ఏ విధంగా పఠనం చేసి దీక్షగా చదవాలి అనేటువంటి దాని గురించి నామం యొక్క వివరణ, అలాగే ఆ లలిత అమ్మవారి యొక్క నామ ఫలితం, దానివల్ల మనకి ఏ ఫలితం కలుగుతుంది అని దాని గురించి రోజు ఒక 5 నిమిషాల లోపు మనం తెలుసుకుందాం. మీరు ప్రతిరోజు కూడా ఆ నామాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి. అలాగే కోరికతో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తెలియజేస్తాను ఏ విధంగా చేయాలన్న దీనిలో. ఆ విధంగా 40 రోజులు కానీ, లేకపోతే కనుక 27 రోజులు కానీ, 90 రోజులు కానీ ఇలా ఉంది. దానికి నైవేద్యం ఏం పెట్టాలి, ఎన్నిసార్లు చదవాలి, దాని దీక్ష నియమాలు ఏంటి అనే దాని గురించి, అలాగే నామం చిన్నదైనా ఒకటైనా ఆ నామం యొక్క వివరణతో కూడినటువంటి నామాన్ని మనం నేర్చుకుందాం. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవంతా కూడా ఎన్నిసార్లు మనం విన్నా, ఎన్నిసార్లు పఠనం చేసినా, ప్రతిరోజు కూడా దానిని మనం నిత్యం పఠనం చేసినట్లయితే, శ్రవణం చేసినట్లయితే మనకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మన కోరికలన్నీ కూడా నెరవేరి ఆ లలితాదేవి పరాభట్టారిక, లలితా పరాభట్టారిక లలితా సహస్రనామం చేసినంత ఫలితాన్ని మనకి అనుగ్రహిస్తూ మన కోరికని తప్పనిసరిగా నెరవేరుస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వివాహం కానివారు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా సరే, వృద్ధులైతే ఆరోగ్యం కోసం, వివాహం కాని వారు వివాహం కోసం, ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం కోసం, సంతానం లేని వాళ్ళ సంతానం కోసం ఈ లలిత నామాన్ని ప్రతిరోజు కూడా పఠించి దాని యొక్క వివరణ తెలుసుకుని ఆ ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. మనం ఈరోజు లలితా అమ్మవారి ఐశ్వర్య యోగం, ఈ ఐశ్వర్య యోగంలో అమ్మవారి యొక్క నామాలు 230 ఉన్నాయి. ఈ 230 కూడా రోజుకు ఒక నామం చొప్పున మనం వివరణ, అలాగే ఆ నామం యొక్క ఫలితం గురించి తెలుసుకుందాం. ఈ లలిత ఐశ్వర్య యోగంలో ఉన్నటువంటి లలితా అమ్మవారి యొక్క ఈ లలితా అమ్మవారి యొక్క నామం, మొట్టమొదటి నామం శ్రీమాత్రే నమః.
దానికి మనం బీజాక్షరాలు చేసి ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఈ ఐశ్వర్య యోగంలో ఉన్నటువంటి లలితా నామాల్లో మొట్టమొదటి నామం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో మొదటి నామం శ్రీమాత. ఈ శ్రీ అనగా సేవించుట అని అర్థం. శ్రీ అంటే ఏంటంటే సేవించుట. ఎవరిని సేవించడం? అమ్మవారిని సేవించుట అని అర్థం. తనను సేవించే వారిని తాను సేవిస్తుంది. ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో ఆ అమ్మవారు మనల్ని చక్కగా సేవిస్తుంది, చక్కగా కాపాడుతుంది. కన్న బిడ్డలాగా మనని కాపాడుతుంది. అందుకే అమ్మవారిని శ్రీమాత అన్నారు. అమ్మ మనల్ని చల్లగా చిన్నప్పటి నుంచి మన తల్లి మనల్ని ఎలా అయితే చక్కగా మనకి అన్ని పనులు చేసి మనల్ని పెంచి పెద్దవాడిని చేసి విద్యాబుద్ధులు నేర్పించి మన ఇంత వాడిని చేసిందో, ఒక ఇంటి వాడిని చేసిందో, అలాంటి తల్లి ఆ అమ్మ, అమ్మల గన్నయ్యమ్మ. అలాంటి లలితామాత మొట్టమొదటి నామం శ్రీమాత. శ్రీ అంటే ఇంకా లక్ష్మి, భూమి, సంపద, విజయం, కాంతి, జ్ఞానం, విద్య అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. లక్ష్మి, భూమి, సంపద, విజయం, కాంతి, జ్ఞానం, విద్య అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. మాత అంటే ఏంటంటే కన్నతల్లి. అనేక విధాలైనటువంటి సంపదను ప్రసాదించే తల్లి కాబట్టి అమ్మవారిని మనం శ్రీమాత అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇకపోతే ముందు చేర్చినటువంటి మనం బీజాక్షరాలు ఐం అనేది వాక్కుని ఇచ్చేటువంటి బీజం. వాక్కుని ఇచ్చేటువంటి బీజం ఇది సారస్వత బీజం అని కూడా పిలువబడుతుంది. అలాగే హ్రీం అనేటువంటిది భువనేశ్వరి బీజం. శ్రీం అనేటువంటిది ఐశ్వర్య బీజం. వీటిని కలిపి శ్రీమాతా అమ్మవారి నామాన్ని ఓంకారం ఆదిగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రంగా చెప్పిస్తే మనకి దుఃఖనాశనం అని వామకేశ్వర తంత్రం చెప్తోంది. మనకి ఈ వామకేశ్వర పిల్లలు సరిగ్గా ప్రవర్తించకపోతే, ఈ నామాన్ని కనుక పఠించినట్లయితే పిల్లలు సక్రమంగా ప్రవర్తిస్తారు. అలాగే తల్లిదండ్రులను నేర్పిస్తూ ఉంటారు పిల్లలు. అటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఈ నామాన్ని పఠించండి. అలాగే తల్లిదండ్రులు సరిగ్గా లేక పిల్లల్ని బాధ పెడుతున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి పిల్లలు, అలాగే పొరిగింటి వాళ్ళ వల్ల, అంటే చుట్టుపక్కల వాళ్ళ వల్ల మనకు మనశ్శాంతి ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి మనశ్శాంతి లేనప్పుడు ఈ మంత్రాన్ని కనుక మనం పాటించినట్లయితే ఈ మంత్ర జపం వల్ల మనకి అవి తొలగిపోతాయి. దీని యొక్క ఫలితం ఏంటంటే 41 రోజులు, జాగ్రత్తగా ఉండండి, 41 రోజులు ఉదయం సూర్యుడు ఎర్రని కిరణాలతో దర్శనమిచ్చేటువంటి కాలంలో ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు, రోజుకి 108 సార్లు పారాయణ చేసి పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. పటిక బెల్లాన్ని అమ్మవారికి నివేదనగా సమర్పిస్తే మన దుఃఖాలన్నీ కూడా, మనం పైన చెప్పినటువంటి దుఃఖాలన్నీ కూడా పోతాయి. అలాగే సంపదలు వస్తాయి, మనకి లభిస్తాయి. కోరికలు లేకుండా చెప్పిస్తే ఎప్పుడు ఏది అవసరమో అది ప్రాప్తిస్తుంది. ఇక కోరికలు ఏమి లేవనుకోండి, మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది ఆ అమ్మ మనకి ప్రసాదిస్తుంది మనం చేసుకోవడం వల్ల. కోరికలు లేకపోయాడు, కోరికలు జయించడం అనేది చాలా కష్టం. అలా వాళ్ళు జయించినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, వాళ్ళు కూడా పట్టించినట్లయితే మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే దాన్ని ఆ లలితమ్మ, ఆ లలితాదేవి, ఆ అమ్మవారు, ఆ మన కన్న తల్లి మనల్ని చక్కగా రక్షిస్తుంది. అందుకని దీన్ని ఎవరైనా సరే జపం చేసుకోవచ్చు. ఉచ్చారణ దోషం లేకుండా ఉండడానికి గురువుల ద్వారా ఉపదేశం పొందితే మంచిది. ఈ మంత్రం 1 సంవత్సర కాలం కనుక జపించినట్లయితే సంతానం లేని వాళ్ళకి సంతానం లభిస్తుంది. సంతానం లేనటువంటి వాళ్ళు కనుక ఈ మంత్రాన్ని కనుక 1 సంవత్సర కాలం పాటు కనుక జపించినట్లయితే సంతానం కలుగుతుంది. అందుకని తప్పనిసరిగా మీరు ఈ ఐశ్వర్య యోగంలో ఉన్నటువంటి
లలితా అమ్మవారి నామాల్లో మొట్టమొదటి నామం శ్రీమాత్రే నమః. అందరూ కూడా చక్కగా జపించి అమ్మవారి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాటి వెంకట ప్రభాకర్ బాబు.